2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండటం మూలంగా అష్ట కష్టాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీరు లవర్ కి ప్రపోజ్ చేయకండి, ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమ స్థానంలో రవి శని బద్ధ శత్రువులు. ఆ గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో అవుతే కనుక. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. 6వ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా శత్రువుల పరంగా, ఆరోగ్య పరంగా, కోర్టు కేసుల పరంగా ఛాలెంజింగ్ గా ఉంటది. ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ మాసం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెడితే లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉంటారు. 26వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు శుక్రుడు 26వ తారీఖు నుంచి ఆయన 6వ స్థానంలోకి వస్తున్నారు. మేష రాశికి వస్తారు. 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానము. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శుక్రుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటారో యావరేజ్ గా ఉంటది. ఎప్పుడైతే శుక్రుడు మేషరాశికి వస్తారో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్త తీసుకోండి 26వ తారీఖు నుంచి మాత్రం. వృత్తిపరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతుంది. దశమాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ రాహుతో కలిసి ఉంటారు. మరియు 14వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్తారు. దాని మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు మీకు. వృత్తిపరంగా మాత్రం బాగుంటది ఈ మాసం అనేది. చిన్నపాటి సమస్యలు, పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.